నమస్తే. ఏదైతే నిన్న పార్లమెంట్‌లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చడం తీవ్ర అన్యాయం. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రా శుభం గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి, ఎట్లా చూస్తున్నావు? మన తెలంగాణని అవమానపరిచే విధంగా పార్లమెంట్‌లో వ్యాఖ్యలు నడిచినాయి. ఏదైతే తేజస్వి సూర్యకి సంబంధించి మీరేం చెప్తున్నారు? బీజేపీ ఇంతవరకు స్పందించిన దాఖలాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి ఏదైతే నిన్న పార్లమెంటు సాక్షిగా తను చేసినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ యొక్క పోరాటాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల జీవిత మ వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ పాకిస్తాన్‌తో తెలంగాణని పోల్చడము అనంటే ఇంతకన్నా సిగ్గుచేటు లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఇమ్మీడియేట్‌గా తేజస్విని యొక్క తన యొక్క లోక్‌సభ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులందరూ కూడా స్పీకర్ గారు కలవడం జరిగింది. తనకి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమడగదలుచుకున్నానంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు కూడా గతంలో తనకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ పైన అక్కసు వెళ్లగక్కారు. దర్వాజాలు మూసి లైట్లు బంద్ చేసి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భం అయ్యుండొచ్చు. ఇవాళ తల్లిని చంపి బిడ్డను బతికించనని చెప్పినటువంటి సందర్భం అయ్యుండొచ్చు. వీటన్నింటి పట్ల తనకెప్పుడు సందర్భం వస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పైన అక్కసు వెళ్ళగక్కింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలను గమనించాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదు. ఆ రోజు సోనియా గాంధీ గారు మా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ తలుచుకున్నారు ఆ రోజు కాబట్టే ఈ బిల్లు ముందర పడ్డదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు ఊగుసలాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఇంత వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఇవాళ కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ గారైనా, పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కూడా తేజస్విది తప్పు లేదు, తేజస్వి బాగా ఏం నెగెటివ్‌గా మాట్లాడలేదు అంటే అంటున్నారంటే, ముఖ్యంగా ఏమన్నా సిగ్గనిపిస్తుందా మీకు? తెలంగాణ బిడ్డలా? మీరు తెలంగాణకి ద్రోహం చేయడానికి పుట్టిన గాడిదలా అని అడుగుతున్నాను మిమ్మల్ని. తెలంగాణ ప్రజాప్రతినిధులు చెప్పుకున్నటువంటి మీరు ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు తీసుకుంటారు. ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా జీఎస్టీ పట్టుకపోతారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు మీరు. మీకు సిగ్గు లేకుండా ఈ రాష్ట్రం పట్ల నా ఆత్మగౌరవం పైన నా తెలంగాణ తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఇవాళ ఒక ఉగ్రవాదులను పోషించేటువంటి ఒక పాకిస్తాన్ దేశంతో నా రాష్ట్రాన్ని పోలుస్తున్నామంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. అసలు మీరు తెలంగాణ తల్లి గడ్డ మీద పుట్టినటువంటి గాడిదలేనని మిమ్మల్ని అడగదలుచుకునే ఈ సందర్భంగా. ఎందుకనంటే ఎవడైనా సరే తెలంగాణ పైన ఏలెత్తి చూపిన, తెలంగాణ గురించి నెగిటివ్‌గా మాట్లాడిన ఎవరిని సహించమని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వెధవ నా తెలంగాణ పైన అక్కసు వెళ్ళగక్కితే దాన్ని ఖండించలేనటువంటి మూర్ఖులు అతని మద్దతుగా మీరు మాట్లాడుతారంటే మీరు ఎంత సన్యాసి చౌటలో అర్థమవుతున్నది. చెప్పులు మోసేటానికి ఇంతకన్నా ఎక్కువ ఏం తెలుస్తుందని అడుగుతున్నాను నేను. తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం అవమానించేటటువంటి వాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. ముఖ్యంగా అందుకనే కాంగ్రెస్ పార్టీ నిన్న పెద్ద ఎత్తున నిన్న పొన్నం ప్రభాకర్ అన్న దీనిపైన స్పందించడం జరిగింది. స్పీకర్ గారికి ప్రధానమంత్రి గారు లేఖ రాయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇవాళ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. తేజస్వి ఒక యువ నాయకుడిగా మిడిమిడి జ్ఞానంతో అవగాహన లేకుండా ఇవాళ నీ యొక్క ఐడియాలజీని, నీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలపైన ప్రయోగించే విధంగా, అవమానించే విధంగా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడితే వాళ్ళు నువ్వు దాన్ని అవమానించినవంటే మీకు ముందు నుంచి అంబేద్కర్ అంటే కూడా ఇష్టం ఉండదు. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. నిత్యం ఈ దేశాన్ని ఏదో రకంగా వేధించుకు తింటున్నారు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా మిమ్మల్ని కడిగి పడేస్తుంటే అతన్ని ప్రతి నిమిషం మాట్లాడుతుంటే ప్రతి నిమిషం అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించరు, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి దుర్మార్గుని ఇమ్మీడియట్ గా మీరు సస్పెండ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేటప్పుడు ఏదైతే సూర్య మాట్లాడేటప్పుడు పక్కనోళ్ళు చప్పట్లు కొట్టడం, నవ్వుతూ ఉండడం చాలా మనకే అగౌరవంగా ఇప్పుడు నేనేమంటున్నా, తప్పు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను సరి చేపించాల్సింది పోయి, ఆపి క్షమాపణ చెప్పించాల్సింది పోయి, పక్క నుండి వెకిలి నవ్వులు నవ్వుతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉన్నదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెలంగాణ నాయకులు ఎక్కడికెళ్ళినా కూడా దేశ రాజకీయాలలో, ప్రపంచ రాజకీయాల్లో ఇవాళ ఒక లైన్ లో ఉంటున్నారు. మరి అలాంటి గడ్డన ఉన్నటువంటి మీరు
ఒక వ్యక్తి తప్పున మాట్లాడుతున్నప్పుడు అతన్ని మీరు సమర్థిస్తూ చప్పట్లు కొడుతున్నారంటే మీరెంత సౌటలో అర్థమైతున్నది. తెలంగాణ పరువును పార్లమెంటు సాక్షిగా ఇజ్జత్ తీసినటువంటి నాయకులుగా ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మిగిలినని చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే మీరు ఆలోచించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది గుర్తు చేసుకోండి. మేము గతంలో కూడా మీరు చేసిన వ్యాఖ్యల పట్ల మీకు ఖండించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ కావాలని దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల వల్లనే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదని అందరికీ తెలుసు. మిమ్మల్ని సహకరించమని కోరినాం. మీరు సహకరించున్నారు. మీరు సహకరించినప్పుడు సుష్మా స్వరాజ్ సీరియస్‌గా పూనుకున్నారు కాబట్టి అందుకనే ముగ్గురమ్మలతో ఏర్పడ్డ ఈ తెలంగాణని మీరు అవమానించే విధంగా మాట్లాడినప్పుడు ఇవాళ ఇది రాజకీయ కుట్ర ఎట్లయితది? మీరు వాంటెడ్‌గా నా పైన దుమ్మెత్తి పోసి నన్ను దూషిస్తే, నా ఆత్మను కించపరుస్తుంటే నేను ఎందుకు సహించాలని నన్ను అడుగుతున్నాను. అంటే మన బీజేపీ వాళ్ళకి రోషం లేదంటారా? లేదంటే వాళ్ళకి లొంగిపోయి ఇప్పుడు కేవలం వాళ్ళు నమో మాయలో ఉన్నారు. భజనకి ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడ్డారు. కాబట్టి మోదీ గారు ఏం చేసినా వాళ్ళకి బాగా ఉంటది. అందుకనే పార్లమెంట్‌లో నిన్న జరిగినటువంటి సందర్భంలో నాకు కళ్ళు కనబడతలేవు, చెవులు వినిపిస్తలేవు అనే విధంగా ఇవాళ ఒక మూర్ఖపు సన్యాసి లెక్క మీరు నిన్న పార్లమెంట్లో చూసినటువంటి ఉత్సవ విగ్రహాలా ఉన్నట్టు మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతనితో క్షమాపణ చెప్పించినాకనే పార్లమెంట్ అనంతరం మీరు తెలంగాణ అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జరిగింది. ఆయన క్షమాపణ చెప్పిండు, కావాలని రచ్చ చేయకండి అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేనికి అవసరం వచ్చింది? నా తెలంగాణ యొక్క త్యాగాలు 1400 మంది బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారులను మీరు అవమానించే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పోరాటాన్ని మీరు అవమానించే విధంగా ఎన్నో 60 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పోరాటాన్ని మీరు పూర్తిగా కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఎందుకు సహించాలని అడుగుతున్నాము. మిమ్మల్ని స్వీకరించాలని అడుగుతున్నాము. ఇవాళ మాట్లాడినటువంటి వానికి గడ్డి పెట్టకుండా, మాట్లాడినటువంటి వెధవని తిట్టకుండా అతనితో మీరు బేరసారాలు గురించి మీరు అతన్ని బ్రహ్మాండంగా అతను క్షమాపణ చెప్పాడు, తన తప్పు లేదని మీరు విధంగా మాట్లాడితే అసలు కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా ఆలోచించుకోమని అడుగుతున్నాం మేము. అందుకనే గోడ మీద పిల్లి దుకాణం బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం కాపాడే విధంగా ప్రజాప్రతినిధులుగా మీరు యొక్క బిహేవియర్ మార్చుకుంటే అది తెలంగాణ సమాజం స్వీకరిస్తుంది. డెఫినెట్ గా ఇప్పుడు తేజస్విని అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అతను ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది అని అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. సో ఈ రాష్ట్రంలో జరిగే అటువంటి వాటిని డైవర్ట్ వైపుకు వెళ్ళాలంటే తేజస్విని చేసేటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు ఇవాళ స్వీకరిస్తున్నారని మనకు అనిపిస్తున్నది. కాబట్టి మీరు మీకు పాజిటివ్గా మాట్లాడితే హిందువులు అవుతారు, మీకు నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు యాంటీ సెక్యులరిజం అవుతారు. మీకు ఏమంటారు, మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళు దేశభక్తులు అవుతారు, మీకు నెగిటివ్ గా మాట్లాడితే దేశద్రోహులు అవుతారు. ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది. ఈ దేశంలో మీరు ముందు నుంచి కూడా మీకు ఉన్నదిగా 2 లైన్లు, వాటిని పట్టుకొని ఇవాళ ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తారని చెప్తున్నాం. అందుకని సో ఇవాళ తేజస్వి సూర్య అనేవాడు మన పక్క రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్ర స్థితిగతుల గురించి అన్ని తెలిసినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వాడు, యూత్ గా పనిచేస్తున్నటువంటి యువమోర్చా నాయకుడిగా ఎదిగినటువంటి వాడు, పలు సందర్భంలో తెలంగాణకు వచ్చినటువంటి వాడు. ఏం తెలంగాణ బిడ్డల యొక్క నీకు కష్టాలు సుఖాలు తెలియవని అడుగుతున్నాం. మేము ఎంత సప్రెస్కు గురైనామో మీకు తెలియదని అడుగుతున్నాం. అలాంటి నా యొక్క చరిత్ర నువ్వు కించపరుస్తున్నావంటే నువ్వు చరిత్రలో హీనుడిగా మిగులుతావని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా నరేంద్ర మోదీ గారు భజన చేయకుండా నరేంద్ర మోదీ గారు మీరు ఇమీడియట్ గా తేజస్విని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి. ఇవాళ ఒక ఏదైతే ఆ రాజ్యసభ పార్లమెంట్ ఉన్నదో ఆ పార్లమెంట్ యొక్క మర్యాదను కాపాడే విధంగా మీ యొక్క రాజకీయాలు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి, క్షమాపణతో పాటుగా తన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇది మెయిన్ ప్రైమరీ డిమాండ్. డీలిమిటేషన్ కోసం ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినారు, మీరు దేనికోసం చేస్తున్నారు అడిగినాం. డీలిమిటేషన్ ని మహిళా బిల్లుతో ముడిపెట్టడం అన్నది పెద్ద కుట్ర. మహిళా బిల్లు అనేది 2023 సెప్టెంబర్లోనే పాస్ అయింది. పాస్ అయిన బిల్లుకు మళ్ళెందుకు కొత్తగా మీరు దాన్ని అమెండ్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఏం అమెండ్మెంట్ చేస్తారు మీరు? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సబ్ కోటా లేకుండానే నువ్వు బిల్లు తేవడం అని అంటేనే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ యొక్క అధికారాన్ని నువ్వు గుంజుకున్నట్టు, ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని మంటగడుతున్నావు. కాబట్టి అలాంటి బిల్లులు తెస్తే మేము సహించము, వాటిని వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ బిల్లుకు పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. ఆ మెజార్టీ లేదు, అది కావాలంటే నీకు ఇంకా 67 సంఖ్య కావాలి. మరి ఏ ఉద్దేశంతో నువ్వు దాన్ని తీసుకొచ్చావు?
అంటే మహిళా బిల్లు డీలిమిటేషన్‌కి అటాచ్ చేసి 2 ఒక దాంట్లో పెట్టినట్లయితే ఈ బిల్లు వీగిపోతే ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసం మాత్రమే నువ్వు ముందుకు తీసుకొచ్చినావు. నీకు తెలవదా? తెలవకుండా పెట్టావని అడుగుతున్నాను. మహిళా బిల్లు ఎప్పుడో పాస్ అయిన దానికి దీనికి పెట్టి నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నాను నేను. దాని ఆత్మను నువ్వు ఏ విధంగా నిలబెట్టగలుగుతావు అని అడుగుతున్నాను నేను. ఇవాళ నువ్వేం మాట్లాడినావు అసెంబ్లీ సాక్షిగా? నువ్వు పార్లమెంట్ సాక్షిగా బిల్లు పెట్టిన రోజు డెఫినెట్‌గా 2026లో డీలిమిటేషన్ జనగణన చేస్తాము. దాని బేస్‌లోనే డీలిమిటేషన్ చేస్తాము. అట్లాగే నియోజకవర్గాల పెంపుదలతో పాటు మహిళా బిల్లు కూడా వాళ్ళ యొక్క జనాభా లెక్కలు తేలుతాయి. మహిళా కోటా ఎంత, వాటా ఎంత, వాటితో పాటు బీసీలు ఎంత, వాళ్ళ వాటా ఎంత, కోటా ఎంత అని నీ నోట కదా చెప్పింది. రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇచ్చింది ఇదే మీరు. మరి తిరిగి ఇవాళ ఎందుకు యూటర్న్‌కి వచ్చారు? దీని వెనుక ఉన్నట్టు కుట్ర ఏంటి అనంటే ఇవాళ ఈ దేశంలో జరిగేటువంటి రాజకీయాలు జరగబోయేటువంటి వాటిని డైవర్ట్ చేయడం కోసము ఇవాళ మోదీ గారి యొక్క పూర్తి చరిత్ర ట్రంప్ చేతిలో ఉన్నది కాబట్టి ట్రంప్ ఎక్కడ బటన్ నొక్కమంటే అక్కడ నొక్కే పరిస్థితి ప్రధానమంత్రి గారు ఉన్నారు. మెజిషియన్ అని అన్నారు. అందుకని ఇంద్రజాలాన్ని మహిళా బిల్లు పేరుతోటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించబోతున్నారు మోదీ గారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే తప్పెలా అవుతుంది? నాకు ముందే తెలుసు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ అవును. ఇప్పుడు క్లియర్‌గా అందరు కనబడుతుంది. బిల్లు పాస్ అవ్వాలంటే ఏం కావాలి? నీకు సంఖ్య ఉండాలి. నీకు సంఖ్య 2/3 లేదు కదా! 67 మంది తక్కువ ఉన్నప్పుడు నువ్వు బిల్లు ఎట్లా పాస్ అవుతుందో అడుగుతున్నాము. మా యొక్క మద్దతు కావాలి. మా మద్దతు కావాలంటే మేము క్లియర్‌గా చెప్తున్నాము. ఇవాళ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, తర్వాత మన ఎవరు సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2010లో అయినా, 2013లోనైనా బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో వీగిపోవడానికి కారణం ఏంటి? నా బీసీ బిడ్డల యొక్క కోటా లేనప్పుడు దానికి ఈ బిల్లుతో అన్నది అవసరం లేదు అనే విధంగా ములాయం సింగ్ లాంటి వాళ్ళు ఆ రోజు వాళ్ళు వ్యతిరేకించున్నారు. సో ఒక ఏకాభిప్రాయం రావడం కోసము ఆ రోజు ఇండియా ఆ రోజు అంటే యూపీఏ 1 అంటున్న సందర్భంలో వాళ్ళ యొక్క మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేశారు. అది వాస్తవమే కదా! అది వీగిపోవడానికి బీసీ బిల్ గల బీజేపీ కూడా సపోర్ట్ చేయలేదు ఆ రోజు. కాబట్టి అది వీగిపోయింది. దానికి మేము వ్యతిరేకం అనే విధంగా ఇందాక కిరణ్ రిజిజు మాట్లాడుతున్నారంటే మరి 60 సంవత్సరాల్లో నువ్వు చేయలేదని నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఇవాళ చేయకపోవడానికి కారణము బీసీ కోటా. మరి ఇవాళ నువ్వు బిల్లు తెచ్చినప్పుడు ఆ కోటా లేకుండా నువ్వు బిల్లు పెట్టి నాకన్నా గొప్పగా బ్రహ్మాండంగా నువ్వు ఒడిచేదేందని అడుగుతున్నా నేను. రాజ్యాంగం ఏం చెప్తున్నది? నాకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నాకు సమాన హక్కులు కల్పించమంటుంది. ఆడబిడ్డలు ఈ దేశంలో భాగస్వాములని చెప్తుంది. ఇవాళ ఈ దేశం రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించినంత వరకు మహిళలకి ఈ దేశంలో ఓటు హక్కే లేదు కదా! కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కల్పించిన తర్వాతనే ఇతర దేశాలు కూడా ఓటు హక్కు కల్పించాయి మహిళలకి. మరి ఇవన్నీ ఏం తెలియకుండా మీరు రాజకీయం చేస్తున్నారని అడుగుతున్నాం. కాబట్టి చాలా క్లియర్‌గా, క్లారిటీగా మహిళా బిల్లు డీలిమిటేషన్‌తో కలిపి చేయడంతోనే ఇందులోనే కుట్ర ఉన్నది. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకి అన్యాయం చేయడం కోసం మీరు బిల్లు పట్టుకొచ్చిండ్రనేది క్లియర్‌గా అర్థమైతుంది. సో ఆటోమేటిక్‌గా వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి మహిళా బిల్లు కూడా దాంతో వీగిపోతది కాబట్టి వీళ్ళు చేయబట్టే కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టే మహిళా బిల్లు అన్నది ఇవాళ వెనక్కిపోయిందని చెప్పేటువంటి ఒక కుట్ర దాగి ఉంది అని అడుగుతున్నాం మేము. కాబట్టి ఆ కుట్రను ఛేదించడం కోసమే ఇప్పుడు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ గారు చాలా క్లారిటీగా చక్కగా మాట్లాడుతుంటే ప్రతి నిమిషానికి అడ్డుపడుతున్నారు. ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే అడ్డుపడతారని అడుగుతున్నాం మేము. సో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా! నువ్వు ఏం చేస్తే గుడ్డిగా నీకు మద్దతు చేయడానికి మేమేమైనా డూడు బసవన్లం కాదు కదా! సో ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తన బాధ్యతని రాహుల్ గాంధీ గారు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశ ప్రజలని ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీయే కాపాడుకుంటుందన్నది సత్యం. ఇవాళ గతంలో ఏ రిజర్వేషన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. ఇవాళ మొన్న రాహుల్ గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న మొన్న అంటారు సమగ్ర కుటుంబ సర్వే చేసి వాళ్ళ యొక్క లెక్కలు పక్కాగా తేల్చి దాన్నన్నీ కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఒక టేబుల్ చేసి పబ్లిక్ డొమైన్‌లో పెట్టినారు. ఎవరి లెక్కలు ఎంత ఉంది, ఎవరి వాటా ఎంత ఉంది, ఎవరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎవరి యొక్క ఆర్థిక కులాలతో వెనుకబాటుతో కాకుండా వాళ్ళ ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు ఏవి ఎలా అమలు చేయాలన్న దానికి ఒక చాలా క్లారిటీగా మొన్న నైట్ ప్రెస్ మీట్ పెట్టి మంత్రులు మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూసినాం. నిన్న పేపర్లన్నీ కూడా ప్రచురించినాయి పెద్ద ఎత్తున. కాబట్టి నా యొక్క చిత్తశుద్ధి ఏంటి, ఈ రాష్ట్రంలో నేను అనుకుంటే 4 నెలల్లో నేను దీన్ని చేయగలిగినా, నీవు దేశంలో 6 నెలల్లో చేయగలుగుతావు. కాబట్టి అది చేయమని అడుగుతున్నాం. మేము ఫైనల్‌గా ఒకటే డిమాండ్, 2023 సెప్టెంబర్ నాడు మహిళా బిల్లు నువ్వు ఏం పెట్టినావో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాము. అది అమలు చేయకుండా నువ్వు దాంట్లో కొత్తగా ఇవాళ నువ్వు ఇంట్రడ్యూస్ చేసి అమెండ్మెంట్ చేస్తామనంటే ఆ అమెండ్మెంట్‌లో నా ఓబీసీ కోటాను నువ్వు యాడ్ చేయమని చెప్తున్నాం. నువ్వు నా కోటా లేకుండా నువ్వు బిల్లు పెడితే ఎవరి కోసం రా భయ్ అని అడుగుతున్నాం మేము. సో నా వాటా లేనప్పుడు ఆ బిల్లు వస్తేంది రాకుంటేంది? ఇవాళ జనరల్‌గా ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకు కోటా లేకపోయినా వాళ్ళకి సీట్లొస్తాయి. మరి నా పరిస్థితి ఏంటి? నాకు కోటా ఉంటే తప్ప నాకొచ్చే పరిస్థితి లేదు. చట్టబద్ధంగా నాకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటే గాని జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దానికోసం డిమాండ్ చేస్తున్నాం. దట్స్ ఆల్.
చూసారు కదా! ఏదైతే తేజస్వికి సంబంధించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.